హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హిమా ట్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేను ఈ వీడియోలో నెక్స్ట్ వచ్చేది శ్రావణ మాసం కదా. సో శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు కాబట్టి వరలక్ష్మి వ్రతానికి వచ్చిన ముత్తైదులకి వాయినం ఇవ్వడానికి కొన్ని ఐటమ్స్ మీషో నుంచి తెప్పించారండి. చాలా బాగున్నాయి. స్కిప్ చేయకుండా చూడండి వీడియో చివరి వరకు, ఎందుకంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి, మిస్ అయిపోతారు. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చాలా ఉన్నాయండి డిజైన్స్, చాలా యూనిక్గా చాలా బాగున్నాయి. ఒకసారి చూసేయండి. ఇది వచ్చేసి బ్లౌజ్ పీసెస్ 10 వచ్చాయండి, సెట్ ఆఫ్ 10 వచ్చాయి. ఇవి డిజైన్ జాకెట్లు చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా మెత్తగా బాగున్నాయి. ఇది 1 మీటర్ అండి. ఇందులో బ్లాక్ ఉందని అనుకుంటారేమో, ఇది బ్లాక్ కాదండి, లీవ్స్ గ్రీన్ కలర్లో వచ్చేది. అసలు కలర్స్ మాత్రం 10 కలర్స్ చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి. మీరు ఇవి బ్లౌజ్ పీస్ వాయినంగా ఇవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. 1 మీటర్ వచ్చాయి. ఇవి ఏమంటే 2x8 జాకెట్లు అండి. చాలామంది ఇంతకుముందు ఎవరైనా కానీ తాంబూలం ఇవ్వాలనుకుంటే ఇటువంటి జాకెట్లు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి అన్నీ కొత్త కొత్త డిజైన్స్లో ఇస్తున్నారు. సో ఇవి కూడా బాగున్నాయి. ఇవి కూడా ఎవరైనా ప్రిఫర్ చేస్తారేమో అని చెప్పి ఇది పెట్టానండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. క్లాత్ ఇది కూడా 1 మీటరేను. చాలా తక్కువగా ఫ్రెండ్లీ బడ్జెట్లో వస్తున్నాయి. ఇది కూడా ప్యాక్ ఆఫ్ 10 వచ్చాయి. చాలా బాగున్నాయి. దీనిలో కూడా కలర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది వచ్చిన కలర్ కాకుండా అన్ని డిఫరెంట్ కలర్స్లోనే వచ్చేసాయి. సో మీరు మీ ఇంటికి వచ్చే ముత్తైదులకి ఖచ్చితంగా ఇవి పెట్టుకోవచ్చు. కొంతమంది 1 మీటర్ కాకుండా 80 మీటర్స్లో కూడా ప్రొవైడ్ చేసి పెడతారండి. సో అటువంటి వాళ్ళ కోసం ఈ బిట్ వచ్చి 80 మీటర్స్ ఉంటుంది. ఇవి కూడా ప్యాక్ ఆఫ్ 10 ఉంటాయండి. చాలా సింపుల్ బడ్జెట్లో ఇన్ని వచ్చాయంటే బాగుందండి. నేను ఉన్న మా ఏరియాలో అయితే ఒక బ్లౌజ్ వచ్చేసేసి 90 రూపీస్కి, డిజైన్ బ్లౌజ్ 90 రూపీస్కి అమ్ముతున్నారండి. ఇంత తక్కువ బడ్జెట్లో తీసుకోవడం అంటే చాలా బెస్టే అండి. మనకి రీజనబుల్ ప్రైస్లో ఇచ్చేశారు. చాలా యూనిక్గా చాలా బాగున్నాయండి. క్లాత్ కూడా చాలా బాగుంది. ఒకసారి మీరు చెక్అవుట్ చేసుకోండి. మీకు రీజనబుల్గా యూస్ఫుల్గా ఉంది అంటే ఆర్డర్ పెట్టుకోండి. స్టాక్ అయితే అయిపోతుంది, మళ్ళీ త్వరగా పెట్టుకోండి, స్టాక్ అవుట్ అయిపోతుంది. తర్వాత పసుపు కుంకుమల కిందకి, అంటే పసుపు కుంకుమల కిందకి ఇవ్వకుండా ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్లో ఇస్తే బాగుంటుందండి. చూసే వాళ్ళకు కూడా చాలా ట్రెండీగా మోడర్న్గా బాగుంటుంది, వాళ్ళకు కూడా బాగా నచ్చుతుందండి. ఆకు ఒక తాంబూలం పసుపు కుంకుమ ఇస్తారు కదా, అలాగా ఇటువంటి ఇస్తే బాగుంటాయి. రిటర్న్ గిఫ్ట్ టైప్లో ఇస్తే బాగుంటాయండి. ఇందులో బ్యాగ్ టైప్లో ఇచ్చేసేసాడు. అటు ఇటు పసుపు కుంకుమ ప్యాకెట్స్ పెట్టేసి చుట్టూతా కుందన్స్ పెట్టి అతికిచ్చి పెట్టాడండి. చాలా అంటే చాలా బాగుంది. ఇది నాకైతే 40 వచ్చాయండి పీసెస్, 40 పీసెస్ వచ్చాయి. ఇంత ఫ్రెండ్లీ బడ్జెట్లో చాలా తక్కువగా మీషోలో దొరుకుతున్నాయంటే చాలా గ్రేట్ అండి. మనం వాయినాలు ఇచ్చుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఇది ఇంకొక మోడల్ అండి. అంటే ఆకు తమలపాకులో పసుపు కుంకుమ పెట్టి ఇస్తాం కదండి, ఇది ఆర్టిఫిషియల్గా ఇచ్చినట్టు. చాలా బాగున్నాయి, చాలా యూనిక్గా ఉన్నాయి. ఇచ్చే వాళ్ళకు కూడా బాగుంటాయి. నాకు ఇదైతే బాగా నచ్చిందండి. ఈ ఐటెము లక్ష్మీదేవి అమ్మవారి కాసు వచ్చిందండి. పసుపు కుంకుమ సీసాల్లాగా చిన్నగా ఇచ్చి మధ్యలో లక్ష్మీదేవి కాసు అతికిచ్చారు. ఈ ఐటెం బాగా నచ్చింది నాకు. ఇది వచ్చేసి నాకు 6 ఇచ్చారు ప్యాక్కి. మనం కావాలంటే ఎక్స్ట్రాగా పెట్టుకోవచ్చు. మీషోలో చాలా బాగుంది. డిజైన్ అనేది కవర్లో ఇచ్చేసాడు. అన్నిటికీ ఒక కవర్లో మొత్తం కలిపి ఇచ్చేసారు, కానీ దీనికి మాత్రం ఒక్కొక్క పీస్కి వచ్చి ఒక కవర్ ఇచ్చాడు. చాలా అంటే చాలా, అసలు చాలా బాగుంది. నాకు ఇది అయితే బాగా నచ్చింది. మీరు కావాలనుకుంటే చూసుకోండి. ఇక్కడ వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. సో మనం ఏమైనా ఆర్డర్ కావాలనుకుంటే ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు అని కాబోలు ఇచ్చినట్టున్నారు. నెక్స్ట్ ఈ ఐటమ్ వచ్చేసి బ్యాగ్స్ బుక్ చేశాను, రిటర్న్ బ్యాగ్స్ వాళ్ళకి ఇవ్వడానికి. కానీ ఇది చాలా చిన్న సైజ్ వచ్చింది. అంటే మనం జాకెట్ ముక్క, అలాగే అరటిపళ్ళు, పూలు, తాంబూలు అవన్నీ పెట్టి ఇవ్వడానికి ఇది అయితే సెట్ అవ్వదు కదండి. ఇంకేదైనా బర్త్డే ఫంక్షన్ అట్లా చిన్న చిన్న పెట్టడానికి అయితే యూస్ఫుల్ అవుతుంది. మీ లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తానండి. కావాలనుకునే వాళ్ళు ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. యూస్ఫుల్ అవుతాయి అనుకుంటే కొనుక్కోండి, ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతాయండి. నెక్స్ట్ వచ్చిన ముత్తైదులకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి, కొంచెం పసుపు కుంకుమ వేసుకోవడానికి రిటర్న్ గిఫ్ట్స్లా ఇస్తారు కదండి. సో నేను ఇదైతే తీసుకున్నానండి. ఇవి చూడండి, ఇవి కూడా ప్యాక్ ఆఫ్ 6 వచ్చాయి. మీకు కావాలనుకుంటే తీసుకోండి. చాలా మంచి డిజైన్ వచ్చింది. చుట్టూతో పీకాక్ డిజైన్, అటు ఇటు కమలం పువ్వు, లోటస్ వచ్చింది. దాంట్లో పసుపు కుంకుమ వేసుకోవచ్చండి, స్టోర్ చేసుకొని అలాగే మూత పెట్టుకోవచ్చు. బాగుంది, చాలా గట్టిగా స్ట్రాంగ్గా బాగుంది. ఫ్రెండ్లీ బడ్జెట్. నాకు ఈ మొత్తంలో కల్లా బాగా నచ్చింది ఇది కూడా ఇంకొకటి అండి. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంటికి వచ్చిన వాళ్ళకి లక్ష్మీదేవి కుంకుమ భరణలు, ఇది స్పెషల్ కుంకుమ భరణలు చాలా యూనిక్గా ఉన్నాయి. చాలా బాగుంది, ట్రెండీగా ఫ్యాషన్గా కొత్త మోడల్ లాగా అనిపించాయి. నాకు 3 కలర్స్ ఇచ్చాయి. ఎల్లో, రెడ్ అండ్ గ్రీన్ వచ్చాయి. నాకు పసుపు కుంకుమ భరణాలు ఇవి చూశాను చాలా వరకు.
కానీ ఇదైతే ఎందుకో కొత్తగా బాగా అనిపించింది, ఎందుకంటే అమ్మవారి బొమ్మ వచ్చింది కదా, సో ఇది ఇస్తే బాగుంటుంది అనిపించింది. నెక్స్ట్ ఇవన్నీ పెట్టి ఇవ్వడానికి ఒక బ్యాగ్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇదిగోండి ఇవి బుక్ చేశాను. లక్ష్మీదేవి అమ్మవారిలో సెట్ చేశాను, కనిపించలేదు. బట్ రాధాకృష్ణది కూడా బాగుందని చెప్పి ఇది చూశాను. ఒక కవర్ ఇంకా చాలా ఉన్నాయండి, మీషోలో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, కానీ నాకు ఇది నచ్చి ఇది పెట్టాను. చాలా బాగుంది బ్యాగ్, చాలా పెద్ద సైజ్ వచ్చింది. ప్యాక్ ఆఫ్ 25 ఇచ్చాడు. దీంట్లో మనం అన్ని వాళ్ళకి ముత్తైదులకి వాయినాలు ఇచ్చి పెట్టుకొని చేసుకుంటే ఇస్తే బాగుంటుందండి. చాలా గట్టిగా బాగుంది. బ్యాక్ సైడ్ థ్యాంక్ యూ అని ఇచ్చారు. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కామెంట్ సెక్షన్లో తెలియజేయండి రివ్యూస్ ఎలా ఉన్నాయి అనేది. ఇంకా ఏమైనా కావాలనుకుంటే రివ్యూస్ ఇస్తాను. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. నెక్స్ట్ వస్తుంది కదా, సో మీ అందరికీ యూజ్ అయ్యే యూస్ఫుల్ ప్రోడక్ట్స్ పెట్టారని అనుకుంటున్నాను. మీ అందరికీ యూజ్ అవుతాయేమో అనుకుంటున్నాను. నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇది ఒక టైప్ ఆఫ్ రిటర్న్ గిఫ్ట్స్ అండి. మా సైడ్ వచ్చేసి ఇందులో ఫ్రూట్స్, అలాగే తాంబూలం కిందకి జాకెట్ ముక్కలు అట్లా ఎక్కువగా వేసి వచ్చిన ముత్తైదులకి ఇస్తారండి. ఇది బాస్కెట్ కొంచెం పెద్దగా వచ్చింది. దీంట్లో ఫ్రూట్స్, దేవుడి దగ్గర ఏమైనా ఫ్రూట్స్ అవి పెట్టుకొని సర్వ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఇలాగా కావాలంటే గోల్డ్ కలర్లో ఇట్లా చుట్టి కట్టుకోవచ్చు, వచ్చే వాళ్ళకి రిటర్న్గా ఇవ్వచ్చు. ఫ్రూట్స్ కూడా ఇలా ప్యాక్ చేస్తున్నారు. ఇది చాలా ట్రెండీగా అయింది ఇప్పుడుండే జనరేషన్లో. సో కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి. లింక్స్ అనేది కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు రివ్యూస్ బాగుంటే ఖచ్చితంగా మీరు ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. యూస్ఫుల్ అవుతాయనుకుంటే కొనుక్కోండి. ఇలా వాయినల్లో ఇంకా ఆకు, ఒక్క, అలాగే అరటిపళ్ళు, పూలు వేసి ఇట్లా బ్యాగ్లో పెట్టేసి ఇస్తే చాలా బాగుంటుందండి. సో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం ఇలా పెట్టాను. వన్స్ అగైన్ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి. ఇంకో మంచి ప్రోడక్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.